పెంట ద్వారం యొక్క అనుభవం ఏంటంటే, ఇది పాపములను ఒప్పుకొనుట లేదా చెడు అలవాట్ల నుంచి బయటకు రావడం. మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు కొన్ని సందర్భాల్లో ఆలకించడం. దేవుడు కావాల్సింది ఏంటంటే విరిగి నలిగిన హృదయమో కావాలి. దేవుడు నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగానే ఉండండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడా అంటే, ఒక భక్తుడు చెప్తున్నాడు, పరిశుద్ధులు అగటకే దేవుడు మనల్ని పిలిచాడు కనుక అపవిత్రులు అవ్వడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఆయన రాజ్య నివాసులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడు కానీ మనల్ని విడిచిపెట్టడానికి దేవుడు మనలను పిలవలేదు అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే, పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు. మనము మానవులుగా ఈ లోకానికి పుట్టినది మొదలుకొని, మన ఆదిపితరులైనటువంటి ఆదాము అవ్వలు మొదలుకొని జన్మకార్పం పాపము ప్రతి మనిషిలో ఏలుబడి చేస్తూ ఉంది. అయితే ప్రతి మనిషి భూమి మీద పుట్టినది మొదలుకొని ఒక తెలిసిన దగ్గర నుంచి అనేకమైనటువంటి హేయక్రియల ద్వారా అపవిత్రతను పోగు చేసుకుంటూ ఉన్నాడు. ఈ మలినము మన ఆత్మకు, శరీరమునకు, ప్రాణానికి పట్టి ఉంటుంది. అది ఎప్పటికప్పుడు శుద్ధి కావాలి. అది శుద్ధి అయినప్పుడు మాత్రమే మనము ఆ ద్వారాన్ని సరి చేసుకోగలుగుతాము. కాబట్టి దీంట్లో మనం చూసినట్లయితే, అందుకే యోధా ప్రజలు యెరూషలేము కాపురస్తులు దేవుని మాటను పెడచెవిని పెట్టి వారి ఇష్టానుసారంగా వారు జీవించారు. కాబట్టి ఆ ఫలభరితమైన భూభాగంలో నుంచి తరిమివేయబడ్డారు. 70 సంవత్సరాలు మరి బబులోను అలాగే మాదియా పారసిక సామ్రాజ్యంలోను వారు బానిసలుగా జీవించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవునికి ఎప్పుడైతే విసుగు పుట్టించావో, దేవుని మాటను ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తావో, దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే అలక్ష్యం చేస్తావో, దేవునికి కోపం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ శత్రువుల చేతికి నిన్ను అప్పగిస్తాడు. కొంతకాలము నిన్ను బానిసత్వంలో విడిచిపెట్టేస్తాడు. ఆ బాధను బట్టి నువ్వు ఎప్పుడైతే దేవునికి మొర్రపెడతావో, కనికర సంపన్నుడైన దేవుడు నీ మొర్రను ఆలకించి మరలా తిరిగి నీకు జవాబును దయచేస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, బెన్యామీనీయులారా యెరూషలేములో నుండి పారిపోవుడి, తెకోవలో బోరధ్వని చేయుడి. ఈ క్రింద మాట చూద్దాం. కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది. ఓ యెరూషలేము కాపురస్తులారు, ఎవరున్నారు యెరూషలేములో? దేవుని స్వజనులైన ప్రజలు ఉన్నారు, యోధా ప్రజలు ఉన్నారు. అలాగే యెరూషలేములో బెన్యామీనీయులు ఉన్నారు. వాళ్ళతో దేవుని యొక్క వాక్కు ఇర్మియా ద్వారా సెలవిచ్చినది ఏమంటే, ఓ బెన్యామీనీయులారా యెరూషలేము నుండి పారిపోవండి. ఎందుకో తెలుసా? ఉత్తర దిక్కు నుంచి కీడు మీ మీదకి బలంగా రాబోతూ ఉంది. ఆ ఉత్తర దిక్కు నుంచి బలమైన దండు రాబోతూ ఉంది. పారిపోండి, మీ పాపాలు లెక్కకు మించిపోయాయి, కాబట్టి మిమ్మల్ని శిక్షకు అప్పగిస్తున్నానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మేకా గ్రంథం 1వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. షాపేరు నివాసి దిగంబరువై అవమానము నొంది వెళ్ళిపోము. జైనాను వారు బయలుదేరక నిలిచారు. ప్రలాపములు బేతేజలలో మొదలుకొని జరుగుచున్నవి. ప్రలాపం అంటే ఏంటో తెలుసా? ఏడుపు. ఎక్కడ మొదలుపెట్టినాయి అంట? బేతేజలలో. ఇక బేతేనంటే మనకు తెలుసు, దేవుని జనులలో నుండే ఏం మొదలవుతుందంట? ప్రలాపము మొదలవుతుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రజవు, దేవుని విశ్వాసవి, దేవుని మందిరానికి వెళుతున్నావు, దేవుని సన్నిధికి కానుకలు ఇస్తున్నావు, దేవుని సన్నిధిలో బైబిల్ ధ్యానం చేస్తున్నావు, కానీ నీ జీవితంలో కష్టాలకు ముగింపు లేదు. కారణం ఏంటో తెలుసా? నీ హృదయము దేవుని ఎదుట యథార్థముగా ఉన్నదో లేదో దాన్ని పరిశీలన చేసుకోకపోవడం బట్టే జరుగుతున్నది. ఏంటది అని అంటే ప్రలాపము. నీ ఇంటిలోనే ప్రలాపం మొదలవుతూ ఉంది. మీకు తెలుసుగా, ఇర్మియా సుమారు 60 సంవత్సరాల పైనే యోధా జనులను గురించి ప్రవచించాడు. బాల్యములోనే ఆయన ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన చెప్పిన ఏ మాట క్రింద పడిపోలేదు. ఆయన అనేక సంవత్సరములు యోధా ప్రజలను గురించి, బెన్యామీనులను గురించి, యెరూషలేము కాపురస్తులను గురించి ఆయన ప్రవచించినా కూడా ఆయన మాటను పెడచెవిని పెట్టేశారు. పెట్టేసి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. వారు అబద్ధ ప్రవక్తలకు జీతభత్యాలు ఇచ్చి వాళ్ళు ఏది చెబితే అది వింటూ వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారు. ప్రవక్త చెప్పినట్లుగానే, దేవుడు ప్రవక్త ద్వారా సెలవిచ్చినట్లుగానే వారిని బబులోనుల చేతికి అప్పగించేయడము నుంచి యోధా జనులలో ఏం మొదలైందో తెలుసా? ప్రలాపం మొదలైంది. ఏం మొదలైంది? ప్రలాపం మొదలైంది. అందుకే అదే ఇర్మియా ద్వారా దేవుడు యోధా ప్రజల యొక్క ప్రలాపమును, ఏడ్పును ఒక పుస్తకం ద్వారా వివరించి చెప్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. 12వ వచనంలో చూస్తే, మారోతు వారు తాము పోగొట్టుకున్న మేలును బట్టి బాధ నొందుచున్నారు. వీళ్ళెవరు మారోతు వారు అంటే? ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టి ఎర్ర సముద్రాన్ని దాటి బయలుదేరారు.
ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాహం వేస్తుంది, మాకు నీళ్లు కావాలన్నారు. ఒక నీటి కొలను ఒకటి దొరికింది. పరుగు పరుగున వెళ్ళి దోస్తులతో నీళ్లు తీసుకుని త్రాగితే ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి. దానికి ఏమని పేరు పెట్టారు? మారా అని పేరు పెట్టారు. అక్కడ వాళ్ళు అరణ్యంలో పరిచయస్తులు కాబట్టి వారికి పెట్టబడిన పేరేంటో తెలుసా? మారోతు వారు. మారోతు వారు ఏం చేస్తారంట? తాము పోగొట్టుకుని మేలును బట్టి ఏం చేస్తున్నారంట? బాధనందుచున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మేలు పోగొట్టుకున్న తర్వాత బాధపడిన ప్రయోజనము లేదు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న తర్వాత ఏడ్చిన ప్రయోజనము లేదు. దేవుడు ఇవ్వబోయే బహుమానాలను పోగొట్టుకున్న తర్వాత ఎంత ఏడ్చినా కూడా ప్రయోజనం లేదు. దేవుడు నీ సమీపముగా ఉండగానే ఆయన వేడుకోవాలి. దేవుడు నీ దగ్గర నిలిచి ఉన్నప్పుడే ఆయన్ని వేడుకోవాలి. ఆయనను అడిగి ఆయన దగ్గర నువ్వు పొందుకోవాలి. దాటిపోయిన తర్వాత ఎంత ఏడ్చిన ప్రయోజనము లేదు. తండ్రి ఇస్సాకు అన్నాడు, ఏశావుని పిలిచి, నా కుమారుడా ఏశావా, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నాకు వేటాడిన మాంసం తినాలని ఆశ నాకు ఉంది, నువ్వు త్వరగా వెళ్ళి వేటాడిన మాంసం వండుకుని తెచ్చి నాకు పెట్టయ్యా, నిన్ను మనస్ఫూర్తిగా దీవిస్తానని తండ్రి చెబితే, తండ్రి వీడు వెళ్ళాడు, వీడికి వేటాడుతుంటే ఎంత వేటాడినా కూడా దొరకట్లేదు. పాపం శ్రమపడ్డాడు. ఏం గుర్తుకు రావాలా? తండ్రి ఆకలి తీర్చాలనేటటువంటి విషయం గుర్తుకు రావాలి. తండ్రి వేదనను తీర్చాలనేటువంటి విషయం గుర్తుకు రావాలి. రెండవది, తండ్రి ఇవ్వబోయే దీవెన నేను ఏమైనా త్వరగా వెళ్ళి పొందుకోవాలనేటువంటి ఆతృత అతను జీవితంలో ఉండాలి. అందుకు పరుగున వచ్చి పెట్టాలండి. కానీ ఎప్పుడుకో తన తమ్ముడు తెచ్చి అతనికి భోజనం పెట్టి అతని ఆశీర్వాదం పట్టుకుపోయి ఎప్పుడుకో తిరిగి వచ్చాడు ఏశావు. ఎందుకు తన ఆశీర్వాదాన్ని, తన దీవెను పోగొట్టుకున్నాడు తెలుసా? ఆలస్యం చేసిన తర్వాత. ఏశావు తన ఆశీర్వాదాన్ని లేదా తండ్రి ఇచ్చినటువంటి దీవెనను పోగొట్టుకుని ఎంతగానో ఏడ్చాడు. పొందుకోవడానికి అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఏం చేయాలి తెలుసా? దేవుడు నీ సమీపముగా ఉండగానే దేవుని వెతకాలి. వెతికినప్పుడు దేవుడు నీకు దొరికినప్పుడు ఆయన నీ సమీపముగా ఉండగానే ఆయన మనము వేడుకోవాలి. ఆయన దగ్గర మనం పొందుకోవలసిన మేలు పొందుకోవాలి. మనం ఒకవేళ మేలును పోగొట్టుకుంటే మారోతు వారి వలె ఎంత మొర్ర పెట్టుకున్నా, ఎంత ఏడ్చినా ప్రయోజనము లేదు. కాబట్టి ప్రియా దేవుని జనాంగమా, దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే మనం ఏం చేయాలి? ఆ పెంట స్వభావాన్ని లేదా పాపపు స్వభావాన్ని లేదా ఆ పాత నైజాన్ని వదులుకోకపోతే, దాన్ని కడుక్కోకపోతే, దాన్ని శుద్ధి చేసుకోకపోతే దేవుడు మనల్ని ఇష్టపడడు. మలినంతో మనం దేవుని దగ్గరికి వెళితే దేవుడు ఇష్టపడడండి. దేవుని దృష్టికి మనం యథార్థవంతులుగా కనబడకపోతే దేవుడు ఇష్టపడడండి. దేవుని యొక్క కనుదృష్టి నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఇక్కడ చూసినట్లయితే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన, అనగా ఎవరు? దేవుడు నమ్మదగిన వాడును, ఏమై ఉన్నాడు? నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని స్తోత్రం. ఏం చేస్తే చెప్పండి, ఏం చేస్తే? మన పాపములను మనము ఒప్పుకుంటున్నావా కప్పుకుంటున్నావా? మనం దేవుని దగ్గర యథార్థమై ఉండాలి, యథార్థ హృదయమై ఉండాలి. ఏమంటే దేవుని దగ్గర కళ్ళు కప్పేస్తే ఎలా కుదురుతుందండి? దేవుడు హృదయాలను అంతరింద్రియాలను పరిశోధించి నీతి కలిగిన దేవుడు అని ఇర్మియా చెప్తున్నాడు. ఇక్కడ అంటాడు, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం అంటాడు, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనలకు పవిత్రులుగా చేయనంటే ఇంక అపవిత్రత అనేది మనలో ఏమాత్రమో ఉండదు. మనలో ఉన్న దుర్నీతిని అంతటిని తీసి పారవేస్తాడు, ఆయనలో ఉన్న నీతిని మనలో పెడతాడు, మనలను పరమ పవిత్రులుగా మార్చి ఆయనకి ఇష్టమైన వానికి ఆయనలో విలీనం చేసుకోగలిగిన శక్తి సమర్థుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. ఏం చేస్తే? ఒప్పుకొనిన ఎడల. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. దేవుని స్తోత్రం. అతిక్రమం ఏంటో తెలుసా? అతిక్రమం ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఆత్మలో జరుగుతుంది. ఎక్కడొకటే హృదయంలో ఉండేది ఒకటి, నోటంట మాట్లాడేది ఒకటి.
పైకి ప్రేమ చూపిస్తావు, హృదయంలో ద్వేషాన్ని పెంచుకుంటావు. పైకి నమస్కారం అంటావు, వందనాలు అంటావు, లోపల చూస్తే దూషణ మాటలు. పైకి ఒక ప్రవర్తన, లోనొక ప్రవర్తన. సో నీ అతిక్రమాలను ఏం చేయాలా? నీ అతిక్రమములను దాచిపెట్టకూడదు, ఒప్పుకోవాలి. నీ అతిక్రమములను దాచిపెట్టక వాటిని ఒప్పుకుంటే ఏం చేస్తాడు? అతిక్రమములను దాచిపెట్టేవాడు ఎప్పుడు వర్ధలడు, ఎప్పుడు వర్ధలడు. అర్థమవుతుంది ఇక్కడ? ఏమంటా తెలుసా? ఇడే కుళ్ళుమూతుడండి, లేకపోతే ఈ అమ్మాయి కుళ్ళుమూద్దండి, అశీపుర్రులండి, లోపల ఒకటి పైకోటి అంటారు. నిజంగా ఆ ప్రవర్తన ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడు అభివృద్ధి చెందడు. ద్వేషపూరితమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వారు ఇతరులను హృదయాంతరంగంలో ద్వేషిస్తూ పైకి ప్రేమను చూపించేటటువంటి వారిని దేవుడు మెచ్చుకున్నాడు. కనుక ఏం చేయాలంటే నీ అతిక్రమములను దాచిపెట్టకూడదు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడంట? కనికర సంపన్నుడు, ఆయన నిర్దోషముల నుండి నేను విడిపించి రక్షించగలిగినటువంటి దేవుడు. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 5వ చరణం చదువుకుందాం. ఆ దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, దేవుని సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషములను ఏం చేస్తాడంట? పరిహరించి ఉన్నావు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఈ భక్తుడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు తెలుసా? ఈ కీర్తన రాసింది దావీదు గారండి. దావీదు గారు ప్రార్థనలో ఎప్పటికప్పుడు ఒప్పుకోలుతో కూడిన మాటలు ఉంటాయి, దేవుని దగ్గర పశ్చాత్తాపంతో కూడిన మాటలు ఉంటాయి, దేవుని దగ్గర కృతజ్ఞతతో భావనతో కూడినటువంటి మాటలు ఉంటాయి. దావీదు గారు అంతగా వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే, మొదటి మాట ఏమంటాడంటే, నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకొంటిని. దోషానికి పాపానికి తేడా అండి. అతిక్రమం అంటే ఏంటి తెలుసా? అతిక్రమం అంటే తెలుసా? అపరాధం అంటే తెలుసా మీకు? అపరాధం అంటే తెలియక చేసే క్రియని అపరాధం అంటారు. పాపం అంటే శరీరంతో చేసేటటువంటి క్రియ పాపం. అతిక్రమం అంటే ఆత్మతో చేసేటటువంటి క్రియ, అంటే హృదయంతో చేసేటటువంటి క్రియ ఆ అతిక్రమము. నోటుతో చేసేటటువంటి క్రియ అంటే ప్రాణంతో చేసేటటువంటి క్రియ అక్రమము. ఇప్పుడు మనిషి అక్రమము చేస్తున్నాడు, అతిక్రమము చేస్తున్నాడు, పాపము చేస్తున్నాడు. ఈ రోజున ఈ మూడింటిని కలిపి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే దోషము అని చెప్తూ ఉంది. ఇప్పుడు ఒక ఖైదీని తీసుకువెళ్ళి జైల్లో పెట్టినప్పుడు ఏం చెప్తారో తెలుసా? నేరస్తుడు అంటారు, లేకపోతే వీడు దొంగ, వీడు నరహంతకుడు, లేకపోతే వీడు ఫలానా అని చెప్పి బోర్డు ఏం పెట్టరు. అక్కడ నేరస్తుని ప్రవేశపెట్టండి లేదా ఖైదీని ప్రవేశపెట్టండి అంటారు. దావీదు గారు ఏం ఒప్పుకుంటున్నాడు? మొదటిది, నా దోషములను నేను కప్పుకొనటం లేదయ్యా, నీ ఎదుట నా పాపమును నేను ఒప్పుకొంటిని. 2, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా దోషములను పరిహరించి ఉన్నావు. ఏం చేశాడో తెలుసా? దావీదు గారు ఎంత భారమైన ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? వాక్యం చూడండి, ఇక్కడ 51వ కీర్తన 7వ చరణం చదవండి. దావీదు రాసిన కీర్తన అని చెప్పి ఆ పైన రాయబడుతుంది. బత్షెబ యొద్దకు పోయినప్పుడు దావీదు రాసినటువంటి కీర్తన అని రాయబడుతుంది. దావీదు జీవితంలో ఒకే ఒక తప్పు చేశాడని దేవుడే చెబుతున్నాడు. ఏంటో తెలుసా? ఒక తప్పు, తాను కాని పాపము ఒక స్త్రీని మోహించి తనతో చేసిన తప్పుదాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. అంతేకాక తను చేసినటువంటి తన పాపమును, అక్రమమును, అతిక్రమమును తను మనస్ఫూర్తిగా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. అదే కీర్తనలో ఏమంటాడు తెలుసా? కన్నీళ్లతో నా పరుపును తేలజేయుచున్నాను అంటాడండి. దేవుని స్తోత్రం. ఈ రోజున ప్రార్థన ఒక మాట, చిన్న మాట అంటే సరిపోదు. కలువరిలో సిలువందా కలవరముందే బ్రతుకంతా, కలువరిలో సిలువందా కలవరముందే బ్రతుకంతా, పాపినైన నా కొరకు మరణముని భరించితివే, మరణముని భరించితివి దేవా పాపిని. క్షమాపణ రావాలంటే మామూలు విషయం కాదు. ఒక పక్కన పాపపు దృష్టి, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు పెట్టుకుని ఒక పక్కన దేవా నేను పాపి నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉంటాడు, ఇది పక్కన పెట్టమంటారా బాబాని. నెహ్రూ గారి దగ్గర ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉండేవాడు, పిఏ. ఆయన పేరేదో సింగ్ అని ఉంటుంది, వస్తుంది చివర. నెహ్రూ గారు బాగా చిన్న వాసనను కూడా గుర్తించగలడు. ఆయన ఆ కారులో వెళ్తూ ఉంటే భయంకరమైన కుళ్ళు వాసన వచ్చేస్తుందంట.
వచ్చేస్తుంటే ఏంటి వాసన అని చెప్పేసి ఆలోచించి, నీ సాక్సులు వేసుకుని అన్నాలు అయింది అన్నాడంట. చాలా కాలమైంది సార్ అన్నాడంట. ముందు నువ్వు అర్జెంటుగా వెళ్ళి సాక్సులు తీసి మార్చుకురమ్మన్నాడంట. ఆ పక్కన కొలం దగ్గర ఆఫ్ చేస్తే వెళ్ళి కాళ్ళు కడుక్కుని వేరే సాక్స్, కొత్త సాక్స్ వేసుకుని ఆ షూ వేసుకుని వచ్చి కారులో కూర్చున్నాడంట అండి. అయినా వాసన పోలేదంట. వాసన పోలేదంటే సింగ్ ఏంటయ్యా వాసన పోలేదు ఏంటని అడిగితే, వాటిని ఏం చేసామంటే జేబులో పెట్టుకుని దాచుకుని వచ్చానయ్యా అన్నాడంట. అంటే ఏం చేయలేదు అతను, ఆ కుళ్ళు వాసన అవతల పారేయలే. ఈ రోజున పాపమును ఒప్పుకుంటావు కానీ పాపాన్ని అవతల పాడేవు. పాపాన్ని నీతోనే పెట్టుకుంటావు, నీ వెంటే పెట్టుకుంటావు, నీ పక్కనే పెట్టుకుంటావు. అలాంటప్పుడు దేవుడు నీ ప్రార్థన ఎలా ఆలకిస్తాడు? దావీదు భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఒకే ఒకసారి చేసిన పాపమును గురించి తన ప్రాయశ్చిత్తంతో ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 51 కీర్తన 7వ చరణం చదవండి త్వరగా. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించుము, హిమము కంటెను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఎలా కడగాలంట? హిస్సోపు అంట తెలుసా మీకు? పాత నిబంధన కాలంలో పాపం చేసినటువంటి వారు ప్రధాన యాజకుడి దగ్గరికి వెళితే హిస్సోపు చల్లి వాళ్ళను పవిత్రపరిచేవాడు. ఇప్పుడు ఇక్కడ అంటాడు, దేవా నీవే నా ప్రధాన యాజకుడివి, నువ్వేం చేయాలో తెలుసా? హిస్సోపుతో నన్ను కడుగు. హిమము కంటే, హిమము ఎంత తెల్లగా ఉంటుందో మంచు, హిమము కంటే తెల్లగా ఉండునట్లుగా నన్ను కడుగుదేవా అని ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి ప్రార్థన మనం చేస్తున్నామా? నాలో మలినమైన లేకుండా, నాలో ముడతైన, మచ్చైన, డాగైన, కలంకమైన మరటిది ఏదైనా లేకుండా నన్ను పరిశుద్ధపరచు నాయనా, నన్ను కడుగుదేవా, నన్ను శుద్ధి చేయదేవా, నన్ను పవిత్రపరచు నాయనా అని ఇటువంటి ప్రార్థన ఎప్పుడైనా చేయగలుగుతున్నామా? అటువంటి ప్రార్థన కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అపోస్తలుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, కాగా ఎవడైనను ఎక్కడున్న ఎడల క్రీస్తు నందు, ఎక్కడ క్రీస్తు నందు, యేసు నందు, యేసులో ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును. ఇక పాతేమీ లేదు, కొత్త జీవితం. అప్పుడప్పుడు దెబ్బలాట అయినప్పుడల్లా ఇదిగో నన్ను మరలా ఏం చూస్తావు? మంగమ్మని చూస్తావు అన్నది అనుకో. అంటే ఏం గుర్తొస్తుంది? మళ్ళీ పాత జీవితం. దేవుని స్తోత్రం. ఇదిగో నాతో పెట్టుకోమాక మళ్ళీ నాకు పాతది గుర్తొచ్చిందంటే నేనేం చేస్తాను? ఎందుకు గుర్తుకు రావాలి మళ్ళీ నీకు? నువ్వేం చేయవు? క్రీస్తునందు నూతన జీవితాన్ని ప్రారంభించావు, క్రీస్తునందు నూతన ఉజ్జీవాన్ని ప్రారంభించావు. పాతవి గతించిపోయినాయి. ఇక సమస్తము నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ చూపులు, నీ ఆలోచనలు ఎలా మారిపోవాలా? క్రొత్తవిగా, సమస్తమును క్రొత్తవిగా మారిపోవాలంటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం, నేనే నా చిత్తానుసారంగా, నా ఇష్ట ప్రకారముగా మీ అతిక్రమమును తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను. రైట్, దేవుని స్తోత్రం. నేనే నా ఇష్ట ప్రకారంగా, నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచేస్తున్నాను, నేను నీ పాపములను అసలు గుర్తుకే చేసుకుని, జ్ఞాపకమే చేసుకుని అన్నాడు. కాయని అడిగాడు, దేవుడు కనికర సంపన్నుడు అన్నారు కదా, మరి దేవుడు క్షమిస్తాను అన్నాడు కదా, ఎన్నిసార్లు? 70 ఏండ్ల మార్లు మట్టుకు క్షమించమన్నాడు కదా, మరి దేవుడు క్షమిస్తానే ఉంటాడా అని అడిగాడు. అడిగితే దానికి మన సమాధానం ఏంటి? క్షమిస్తాడు కదా, చెప్పరా? క్షమిస్తాడా? తుడిచిపెడతానన్నాడా? మీ అతిక్రమంలో ఏం చేస్తానన్నాడు? తుడిచేస్తానన్నాడు. ఇక మీ పాపములకి నేను అన్నటికీ జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనము రక్షణ పొందక ముందు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమిస్తాడు, తుడిచిపెట్టేస్తాడు. కానీ రక్షణ పొందిన తర్వాత ఆయన క్షమించొచ్చేమో కానీ వాటిని తుడిచిపెట్టాడు. అలాగే రాసి ఉంచుతాడు పుస్తకంలో. ఆ పుస్తకంలో రాసి ఉంచుతాడు. ఒక రోజున తీర్పు దినాన ఆ పుస్తకం తీసినప్పుడు మన మంచి చెడల యొక్క చిట్ట అప్పుడు విప్పబడుతుంది. అప్పుడు లెక్కకు సరిపోకపోతే నువ్వు 90 సంవత్సరాలు బ్రతికి దేవునిలో ఉన్నా నువ్వు పోయేది ఎక్కడికో తెలుసా? నిత్య నరకాగ్నికే. లేకపోతే నీకు రక్షణ లేదు. కారణం ఏంటంటే నీ పాపములు క్షమించబడాలి. 2, ఆయన గ్రంథములో నుంచి ఆ దోషములను ఏం చేయాలి? తుడిచిపెట్టబడాలి. తుడిచిపెట్టబడకపోతే ప్రయోజనము లేదు. దేవుని స్తోత్రం. కనుక అవి తుడిచిపెట్టబడాలి. అదే అంటాడు ఇక్కడ, నేనే
నా ఇష్ట ప్రకారంగా నా చిత్తానుసారముగా నీ అతిక్రమములు నేను తుడిచేస్తున్నాను, నేను నీ పాపములను ఇక జ్ఞాపకం చేసుకొని మర్చిపో ప్రభువా. మళ్ళీ మనం ఒప్పుకున్నాం, దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాత నేను పాపని నన్ను క్షమించవా అని అడిగామనుకోండి, అంటే నేను మర్చిపోరా బాబు, నేను మర్చిపోయాను నా పాపాలు, నువ్వు మాత్రం ఎందుకు గుర్తుపెట్టుకుంటావు? మర్చిపోయిన వదిలేయి, ఇంకా చేయకు. అదే అన్నాడా? పాప తన చుట్టూ నాలుగేళ్ళు చూపిస్తుంటే ఎదటోడికి ఒకేళ్ళు చూపిస్తే నువ్వు దోషివి, నువ్వు పాపవి, నువ్వు అలా అయ్యాలా అని చెప్పి ఎదటి వాళ్ళ గురించి ఎంచుతూ ఉంటావు. ఎప్పుడు మనకు పడి మనం ఏడవాలి. మనం వెళ్తామా లేదా పరలోకానికి, మనం వెళ్తామా లేదా నిత్య జీవానికి, మనం పొందుకుంటామా లేదా దేవుని రాజ్యాన్ని, దాని కొరకు మనం ప్రయాసపడాలి. కానీ మనం ఎన్ని చేసినా ఎంత ప్రయాసపడినా దానివల్ల ప్రయోజనమో లేదు. దేవుని మనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురు గారు అడిగాడు, ప్రభువా మా సహోదరుడు మా ఎడల తప్పుదం చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుగా అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? 7 మార్లు మట్టుకు కాదురా నాయన, 70 ఏండ్ల మార్లు మట్టుకు క్షమిస్తానే ఉండాలి. అది ఎవరికి? మన సహోదరుడు మన ఎడల తప్పుదం చేస్తే మనం క్షమిస్తే. నిజంగా క్షమించాను అంటావు కానీ మనసులో మాత్రం మర్చిపోం. నిజం చెప్పండి, అవునా కదా? మనం వ్యక్తి ఎదురుకి వెళ్ళి సారీ అని ఎవరని చెప్తారా? హలో చెప్తారా? కానీ ప్రభు నాయన, ఆమెని మనసులో పైకి ఏం ప్రార్థన చేస్తారంటే, ఆయన క్షమించేయి నాయన, ఏమి చెయ్యొద్దు నాయన అని అనుకుంటూ ఉంటారు. ఈ లోపల వార్తను పడి పలానామ కంటే యాక్సిడెంట్ అయిందంట, చెయ్యి ఇరిగిపోయింది, స్తోత్రం నాయన అంటారండి ఒక దెబ్బకి. అంటే ఏమైపోయింది? పైన ఒక మాట, లోపల ఒక మాట. అది కాదు ప్రభు కోరుకునేది. దేవుని స్తోత్రం. నీవు నీ సహోదరుని పట్ల ఎన్ని మార్లైనా నువ్వు క్షమిస్తూనే ఉండు. నువ్వు నీ సహోదరుని క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తానన్నాడు. ఈ పని ఒక్క క్రియ చేయగలిగితే దేవుడు నీకు క్షమాపణ ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదువుకుని ముగించుకుందాం. వారు అనగా ఎవరు? బబులోను నుంచి చెర నుంచి యెరూషలేముకు వెళ్ళిపోయిన వాళ్ళు, యెరూషలేమును మరలా ప్రాకారాలు నిలబెట్టిన వారు, దాని గుమ్మాలను మరలా తిరిగి నిలిపి దాని తలుపులకు అడ్డగడీలు పెట్టి తాళాలు బిగించిన వారందరూ కలిసి ఒక జాము సేపు వారు ఉన్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవాకు వారొక జాము సేపు అనగా 3 గంటల సేపు నిలవబడి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారంట. ఈరోజు కుర్చీలో కూర్చొని చదువు, 1 గంట బైబిల్ అంటే బైబిల్ చదవ. నువ్వు రోజుకు 1 అధ్యాయం చదువు అంటే చదవ. రోజుకు 3 అధ్యాయాలు చదవడానికి కష్టం, అంతా కూడా 10 నిమిషాల్లో పూర్తి అయిపోద్ది. అసలు బైబిల్ ఎందుకు? ధర్మశాస్త్ర గ్రంథం ఎందుకు నీ చేతిలో ఉన్నది? దాన్ని ఎప్పటికప్పుడు నువ్వు ధ్యానం చేసుకోవాలి, దాన్ని మనసులో నిలుపుకోవాలి, దాన్ని అనుసరించి నడుచుకోవాలి. మనకు ఒక మార్గదర్శి. మనం పరలోక యాత్ర చేయాలంటే, మనం దేవుని రాజ్యానికి చేర్చబడాలంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథం మనకు ఒక దిక్చూసి. దాన్ని చదవకపోతే ఎలా అర్థమవుతుంది? వారు ఒక జాము సేపు నిలవబడి, ఎన్ని గంటలు అంత నిలబడి ఆరాధన చేసుకుందాం అన్నారనుకో పాస్టమ్ గారు. అక్కడొకరు కూర్చుని మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తారు. నువ్వు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తున్నావు అని అందరికీ తెలుసు, దేవుడికి తెలుసు. కానీ అందరం కలిసి చేసేటప్పుడు నిలబడమంటే నిలబడి ప్రార్థన చేయాలి, మోకరించమంటే మోకరించి ప్రార్థన చేయాలి. వారు జాము సేపు నిలవబడి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. ఒక జాము సేపు నిలవబడి వారు పాపాలను ఒప్పుకున్నారని రాయబడింది. ఎంతసేపు చెప్పాలి? ఎంతసేపు అంటే ఎన్ని గంటల సేపు వారు పాపాలను ఒప్పుకున్నారు? ఎన్ని గంటలు? 3 గంటల సేపు వారు పాపాలను ఒప్పుకున్నారండి. దేవుని స్తోత్రం. ఈరోజు మనమేం ఒప్పుకుంటున్నావు? ఏం చేస్తున్నావు? ఒక పాట, ఒక శరణం పాడేసేసి నేను పాపను ప్రభు. అవును ప్రభు, నీకు తెలుసు ప్రభువా. ఒక ఆయన అలాగనేవాడు, నేను పెంట కుప్ప మీద చెత్తలంటున్నాను ప్రభు, నేను పనికిరాను ప్రభు, హింసకుని ప్రభు, దోషకుని ప్రభు. ఏదైనా గుర్తొస్తుందా నీకు? దేవుని స్తోత్రం. మనం చదువుకున్న వాక్యాల్లో ఒక గుమ్మాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నప్పుడు చెప్పాం, గత జీవితాన్ని మనం ఏ స్థితిలో నుండి పడిపోయి ఏ స్థితిలో నుండి లేపబడ్డామో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం క్రీస్తుకు మహిమ కొరకు, క్రీస్తు రాజ్యముగా మనం కట్టబడాలి.